ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వెరసి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. 14 రూపాయలు వస్తే పిసిరిగొట్టి వాళ్ళలాగా 2 రూపాయలే ఖర్చు పెట్టి 12 రూపాయలే కూడా దాచేసుకుంటారన్నమాట ఈ సంవత్సరం. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 6. 6 తిట్టేస్తే 6 పొగుడుతారంటే సమానంగా ఉంది. గౌరవ అవమానాలు ఏవి పెద్దగా ఇబ్బంది ఏం లేదు, గౌరవంగానే ఉంది. ఈ సంవత్సరం చాలా కాలంగా ధనం ఖర్చు అయిపోతుంది కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళు ధనాన్ని బాగా పొదుపు చేయగలుగుతారు. అలాగే స్థిరాస్తులు ఏమన్నా ఉంటే అభివృద్ధి పరచగలుగుతారు. ధనం మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ ధనం మీద దృష్టి పెడతారు కాబట్టి ఈ సంవత్సరం ఆర్థికంగా వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. శని అష్టమ స్థానంలో కుంభరాశిలోను, రాహు నవమ స్థానంలో మీనరాశిలోను, కేతు తృతీయ స్థానంలో కన్యారాశిలోను సంచారం చేయడం వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా ఉంది. ధనం విషయంలో అయితే అన్ని రకాలుగా కూడా వీళ్ళకి తలపెట్టినదే చాలా బాగుంది. లేచిందే లేడికి పరుగు అన్నట్లుగానే వీళ్ళు తలుచుకున్నదే పట్టిందల్లా బంగారం అన్నట్లుగా పనులన్నీ చకచక ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. స్థిరాస్తి కూడా అభివృద్ధి పరచగలుగుతారు. ధనలాభం, కుటుంబ సౌఖ్యం, శుభకార్య నిర్వహణ, వివాహం కానిటువంటి వాళ్ళ వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. డాక్టర్లు, ప్లేడర్లు, లాయర్లు, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, మీడియా, టీవీ రంగం ఇందులో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. వివాహాది శుభకార్యాలన్నీ కూడా వీళ్ళు చాలా కలిసి శారీరకంగా ఆరోగ్యం కూడా కుదిరిపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఏమన్నా ఉంటే వాటి నుండి కూడా వీళ్ళు బయటపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యవసాయదారులు కదా పంటలు బాగా పండి చాలా సమృద్ధిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొత్త పంట మట్టికి ఏది కూడా వేయకూడదు. అలా వేస్తే కనుక కొత్త ప్రయోగాలు వ్యవసాయం మీద మీరు చేసారనుకోండి ఈ సంవత్సరం పంట నష్టం వస్తుందన్నమాట. దానివల్ల ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి. గతం నుంచి ఏ విధంగా అయితే మీరు పంట పండిస్తున్నారు అదే పంటను కనుక ఈ సంవత్సరం కూడా మీరు కొనసాగించినట్లయితే 2 పంటలు కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. కొత్త ప్రయోగాలు ఏమైనా ఈ కర్కాటక రాశి వారు భూముల మీద ఏమన్నా చేస్తే కనుక ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే ఉద్యోగాభివృద్ధి, ప్రమోషన్లు వస్తాయి, ధనాదాయం బాగుంటుంది, స్థల మార్పులు ఉన్నాయి. నిరుద్యోగులకైతే ఆలస్యంగా అయినా సరే ఈ సంవత్సరం వాళ్ళకి మంచి స్థిరమైన ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం లాభసాటిగానే ఉంటుంది. అధికారులు ఒత్తిడి యొక్క తట్టుకోవాల్సి ఉంటుంది. ధన విషయంలో ఏ విధమైన భయం కూడా వీళ్ళకి లేదు. క్రీడాకారులకి, కళాకారులకి, నటీనటులకు కూడా ప్రోత్సాహకరంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంది. ఏ లోటు లేదు. వివాహం కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో కూడా వీళ్ళు ముందుకు వెళ్తారు. అలాగే ప్రతిభా పాఠవాలన్నీ కూడా మహిళలకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఉద్యోగుల్లో ఉండే ప్రమోషన్ అనుకూలం. అలాగే వీళ్ళ భార్యాభర్త అవగాహన కుదురుతుంది. చిన్న చిన్న సమస్యలు ఏమన్నా భార్యాభర్తల మధ్య గతంలో ఉన్నట్లయితే అవి తొలగిపోయి ఒకళ్ళకి ఒకరు అర్థం చేసుకుంటూ అగోలు ఇగోలు అవన్నీ కూడా తొలగించుకుని వీళ్ళు అన్యోన్యంగా ఈ సంవత్సరం ముందుకు వెళ్ళే అవకాశాలు భార్యాభర్తలకు కూడా ఈ రాశి వారికి ఉంది. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో ఉండేటువంటి వాళ్ళకి జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి నెలలు చాలా బాగుంది. వీరు జాతి పుష్యరాగాన్ని కుడి చేతి చూపుడు వేలుకు పెట్టుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది. చూపుడు వేలుకి ఎందుకు పెట్టాలి అనే సందేహం కలగాలి మనకి. ఎందుకంటే గురుడు వేలు అన్నమాట. ఎవడైనా మన మాట చెప్తే నువ్వు వెళ్ళు అది ఇది ఈ వేలుతో చూపిస్తాం కాబట్టి వాడు వెళ్ళడమాట. నీకు ఇష్టం లేని వ్యక్తి అని ఈ ఉంగరం పెట్టుకోవడం ఈ వేలుతో చెప్పడం బంగారమైనా ఈ వేలుకు ఉండాలన్నమాట. చూపుడు వేలు ఉన్నట్లయితే నీకు ఇష్టం లేనటువంటి వాడైనా నీ వేలో చూపించడం వల్ల ఆ ఆదేశంతో వాడికి ఆ గురుడు కాబట్టి శాసకుడు కాబట్టి వాడు వింటాడన్నమాట. అందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి గురు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ వేలు చక్కగా వాళ్ళ శాసిస్తుందన్నమాట. వీళ్ళు చెప్పినట్లు వింటారు అవతల వాళ్ళు కూడా. కాబట్టి పునర్వసు నక్షత్రం వాళ్ళు 4 పాదాల వాళ్ళు పుష్యరాగమే. అయితే 1, 2, 3 పాదాలు వాళ్ళ కనక పుష్యరాగం, 4వ పాదం వాళ్ళు మామూలు పుష్యరాగం కూడా పెట్టుకున్నట్లయితే అన్ని విధాలుగా ఉంటుంది. అది కూడా కల్తీవి కాకుండా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు, నమ్మకమైన వ్యక్తుల ద్వారా ఇది రత్నమా కాదా పరీక్షించి దాన్ని పెట్టుకోవాలన్నమాట. అంతేకాకుండా 2, 3, 7, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సోమవారం, గురువారం, అలాగే శనివారం కూడా చాలా బాగుంటుంది. పుష్యమి నక్షత్రం వారికి కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళకి జూన్, సెప్టెంబర్, అక్టోబర్, ఫిబ్రవరి మాసాలు అనుకూలంగా ఉంది. వీరు జాతి నీలం రాయి
వెండితో చేయించి ఉంగరం వేలికి పెట్టుకోవడం కానీ మధ్యవేలికి పెట్టుకుంటే చాలా మంచిది నీలం కాబట్టి మధ్యవేలికి ఈ ఉంగరం మధ్యవేలికి కనుక ఈ నీలాన్ని కనుక మయూరి నీలం కానీ ఇంద్రనీలం కానీ ఈ మధ్యవేలికి పెట్టుకుంటే అన్ని విధాలుగా వీళ్ళకి యోగ్యంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఆశ్లేష నక్షత్రం వారి కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళకి జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు కూడా అనుకూలంగానే ఉంది. వీరు జాతి ఆకుపచ్చ రాయిని మరకతం అంటారు. దీన్ని కుడి చేతి చిటికిని వేలు బుధుడి వేలు అన్నమాట. ఈ వేలి కనుక ఏ ఉంగరాన్ని మంచి రాయి ధరిస్తే మంచిది. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శుక్రవారం అదృష్టవారాలుగా మీకు చెప్పడం జరుగుతోంది. అయితే ఈ కర్కాటక రాశి వారి ఈ సంవత్సరం ఏం శాంతులు చేసుకోవాలంటే కనుక శనికి నువ్వులు దానం ఇవ్వడం, 19,000 జపం. రాహు కూడా బాగోలేదు వీళ్ళకి. కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన, మినువులు దానంగా ఇవ్వడం, అలాగే కనకదుర్గాదేవి ఆలయం, అలాగే లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనము, పిండి దీపము, అఖండ దీపము, శని స్తోత్రాలు చదవడం వల్ల అన్ని విధాలుగా వీళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగానే. గత సంవత్సరం కన్నా అష్టమ శని లాస్ట్లో ఉంది కాబట్టి సంవత్సరాంతం వరకు ఉన్నాడు శని. ఉన్నప్పటికీ కూడా ఆఖరిలో ఉన్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది పెట్టట్లేదు. కాబట్టి కర్కాటక రాశి వారి గత 2-3 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంది.